హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బాలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందామండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము 18వ అధ్యాయం నుంచి చర్చించుకోబోతున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు ఉపసంహారము, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము అనేటువంటి అధ్యాయము. ఈరోజు మనము 8, 9, 10వ శ్లోకాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అనువాదము: ఓ అర్జున, తప్పక వనరింపవలసియే ఉన్నందున తన స్వధర్మమును నిర్వహించుచు సమస్త భౌతిక సంపర్కమును మరియు సర్వ ఫలాశక్తిని త్యజింతురో వారి త్యాగము సాత్వికమని చెప్పబడును. 10వ శ్లోకం. నద్వేష్ట్యా కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వః సమావిష్టో మేధావి భిన్న సంశయః. అశుభ కర్మల ఎడ ద్వేషము గాని శుభకర్మల ఎడ ఆసక్తి గాని లేనట్టి సత్వగుణస్థితుడగు మేధావి అయిన త్యాగికి కర్మ ఎడ ఎట్టి సంశయములు ఉండవు. హరే కృష్ణ. సో ఈరోజు మనం 8, 9 శ్లోకాలు 9, 10 శ్లోకాలు చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క అధ్యాయం పేరు ఏమిటి? మనకి సన్యాసం యొక్క పరిపూర్ణత్వము, ఉపసంహారం అన్నమాట. సో ఇంకా అన్ని చర్చించుకున్న తర్వాత అర్జునుడు చివరిగా మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తారనమాట. ఏమడుగుతారు మనకి మొదటి శ్లోకంలో? త్యాగము సన్యాసము అనువాని ప్రయోజనము నేను తెలుసుకొనగోరుచున్నాను అని చెప్పేసి అర్జునుడు అడిగారు అనమాట. దానికి సమాధానంగా స్వామి మొత్తం యొక్క అధ్యాయం అంతా కూడా మనకి చెప్తారు. తర్వాత కన్క్లూజన్ చేస్తారనమాట. అన్నింటికంటే కూడా సన్యాసం యొక్క పరిపూర్ణత్వం ఏమిటి, స్వామి యొక్క చిట్ట చివరి ఏమిటి, డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ అన్నమాట, సూచన, అది మనకి ఈ అధ్యాయంలోనే వస్తుంది అనమాట. ఈ అధ్యాయంలోనే వస్తుంది మనకి. సో కాబట్టి ముందుగా అర్జునుడు ప్రశ్న ఏం అడిగారు? త్యాగము సన్యాసము అని రెండింటి గురించి కూడా అడిగారు. కాబట్టి దాని గురించి స్వామి చెప్పడం మొదలు పెట్టారనమాట. సో మనకి చూస్తే గనక కర్మ అనేటువంటిది 2 రకాల కర్మలు అన్నమాట. ఒకటి నిత్య కర్మలు, రెండవది కామ్య కర్మలు. ఈ విషయం మనం ముందుగా చర్చించుకున్నాం. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. నిత్య కర్మలు అని అంటే కనుక మనము ప్రతిరోజు కూడా తప్పకుండా చేయవలసినటువంటి కర్మలు అన్నమాట. ఏమిటవి? సంధ్యావందనం చేయడము, గురువుకి ప్రణామాలు అర్పించడము, భగవంతుడికి భోగా అర్పించడము, ఏదైతే కనుక ఉందో అవన్నీ కూడా మనకి, ఇవన్నీ కూడా నిత్య కర్మల్లోకి వస్తాయి అన్నమాట.
తర్వాత కొన్ని ఏముంటాయి, కామ్యకర్మలు. కామ్యకర్మలు అని అంటే కనుక మనకి వేదాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. నీకు ఫలానా ఫలితం కావాలంటే కనుక ఫలానా యజ్ఞం చెయ్యి, నీకు ఫలానా రిజల్ట్ కావాలి అని అంటే కనుక ఫలానా ధ్యానం చెయ్యి, ఫలానా ఇది కావాలి అని అంటే కనుక అది చెయ్యి అని చెప్పి మనకంతా కూడా వేదాల్లో చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటి, కర్మకాండ యాక్టివిటీస్ లో వస్తాయి అన్నమాట, కామ్యకర్మలు ఇవన్నీ కూడా. సో వీటిలన్నిటిని కూడా కామ్యకర్మలు అని అన్నారు. సో ఇక సన్యాసము అని అంటే కనుక ఏంటంటే కనుక, ఇక సన్యాసి అనేటువంటి వాడు ఈ యొక్క కామ్య కర్మలను చెయ్యవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వాళ్ళు కామ్య కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక సన్యాసికి అవి కంపల్సరీ కాదు. సన్యాసికి అవి కంపల్సరీ కాదు కాబట్టి కామ్య కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ సన్యాసి అయినా సరే, సన్యాసం అనుకుంటే కనుక అందరూ అనుకుంటారు ఇంకేమి లేదు, అన్ని వదిలిపెట్టేస్తారు, ఏమి పని చేయక్కర్లేదు అని చెప్పని అనుకుంటారు. చాలా తప్పది. సన్యాసి అనేటువంటి వాడు కూడా నిత్య కర్మలు తప్పకుండా చెయ్యవలసిందే. సన్యాసి అయినా సరే నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చెయ్యాలి. ఇంకా తర్వాత రెండవది వస్తుంది యొక్క త్యాగము. త్యాగం అనేటువంటిది ఏంటి అని అంటే కనుక, వీడు వీడు కూడా త్యాగం చేయాలి అని అంటే కనుక దానికి కూడా ఏంటి, నిత్య కర్మలు ఇక్కడ కూడా చేయాలి, కామ్య కర్మలు కూడా చేయవచ్చు. కామ్య కర్మలు కూడా చేయవచ్చు. కానీ అక్కడ ఒక క్యాచ్ ఉంది, స్టార్. ఏమిటి స్టార్, ఏమిటి ఇక్కడ, కర్మ ఫలాపేక్ష లేకుండా చేయాలి. అన్ని కూడా చేయవచ్చు ఈ యొక్క త్యాగం అంటే కనుక, కర్మ ఫలాపేక్ష లేకుండా చేయాలన్నమాట. సో ఆ ఫలితాల కోసము ఆపేక్ష, కోరిక అనేటువంటిది ఉండకూడదు అనమాట. సో ఇది త్యాగము అని చెప్పి చెప్పబడుతుంది. సో స్వామి మనకి రెండు రకాలైనటువంటి రకరకాల స్కూల్ ఆఫ్ థాట్స్ అన్నమాట. సో కొంతమంది ఏమంటారు, కొంతమంది మేధావులు ఏమంటారు అని చెప్పి ఆ విషయం గురించి కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. సో కొంతమంది ఏమంటారు, ఈ యొక్క ఆ కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టేయాలి. ఆ, ఏమని చెప్తారు మనకి, ఎవరు, కపిల ఆ శాస్త్రం, మన సాంఖ్య యోగం ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఏం చెప్తారు అని అంటే కనుక, మొత్తం ఈ యొక్క కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టేయమని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే కనుక కామ్య కర్మలు చేస్తున్నాం అంటే కనుక మనం యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కసారి బలి ఇవ్వాల్సి వస్తుంది. బలి ఇవ్వాల్సి వస్తే కనుక పాపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ హింస అనేటువంటిది ఉన్నటువంటి ఆ కామ్య కర్మలను మొత్తం పూర్తిగా వదిలిపెట్టేయమని చెప్పి చెప్తారని. ఇంకా కొంతమంది జైమిని ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, మీమాంసకాస్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక, యజ్ఞ దాన తపస్సులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. మీరు వయలెన్స్ అంటే కనుక హింస చేయాల్సి వచ్చినా సరే వాటిని వదిలిపెట్టకూడదు, ఎందుకంటే కనుక అవి వేదాల్లో చెప్పారు కాబట్టి తప్పులేదు అని చెప్పి వీళ్ళు అంటారనమాట. సో ఈ రెండు రకాలుగా రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ అన్నమాట, రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి అని చెప్పి కృష్ణుడు చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఆయన యొక్క అభిప్రాయం చెప్తున్నారు. కృష్ణుడి యొక్క అభిప్రాయం ఏమిటి, అల్టిమేట్, ఫైనల్, దానికి ఫర్దర్ ఇంకా నో డిస్కషన్, నో కంటెస్ట్. ఎలా అయితే కనుక సుప్రీంకోర్టు రూలింగ్ ఉంటుంది కదా, సుప్రీంకోర్టు ఒక్కసారి రూలింగ్ ఇచ్చిందంటే కనుక ఇంక అంతే, అయిపోయాయి. ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేరు తిరిగి. ఎవరు కావాలంటే కనుక మళ్ళీ సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయొచ్చు, ఒకసారి చూడండి ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉందా అని రిక్వెస్ట్ చేయొచ్చు. అలాంటిది ఒక 1%, 0.5% చేంజ్ ఉంటుంది. కానీ కృష్ణుడి దగ్గర 0.5% కూడా చేంజ్ ఉండదు. కృష్ణుడు ఏం చెప్పారో అది అల్టిమేట్. సో ఏం చెప్తున్నారు ఆయన, ఈ యొక్క యజ్ఞ దాన తపస్సులని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. యజ్ఞము, దానము, తపస్సు వీటిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళని కూడా ఈ యొక్క యజ్ఞము, దానము, తపస్సు ఇవి ఏం చేస్తాయంట, ఇంకా వాళ్ళని ప్యూరిఫై చేస్తాయంట, పవిత్రీకరిస్తాయన్నమాట. సో అందుకని ఈ మూడింటిని అన్నమాట, యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. సో అప్పుడు స్వామి యొక్క త్యాగం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంది అని దాని గురించి చెప్తున్నారనమాట. త్యాగం అనేటువంటిది మళ్ళీ కూడా ఏం చెప్పారు, మనం చాలా
యొక్క త్రిగుణాల గురించి చూసాం. ప్రతిదీ కూడా త్రిగుణాల్లో డివైడ్ చేశారు. మనం తినే ఆహారము, మనం చేసేటువంటి పూజలు, మనం చేసేటువంటి దానము, తపస్సు అన్నీ కూడా ప్రకృతి త్రిగుణాలను బట్టి మూడు మూడు రకాల కింద విభజించారు. అలాగే ఇక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క త్యాగాన్ని కూడా మూడు రకాలుగా స్వామి విభజించారు అన్నమాట. ఈ యొక్క త్యాగం అనేటువంటిది ఆ, ఈ యొక్క మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, తమో గుణంలో చేసేటువంటిది, అదేవిధంగా రజోగుణంలో చేసేటువంటిది, అదేవిధంగా సత్వగుణంలో చేసేటువంటిది, మూడు రకాలుగా వీటిని మళ్ళీ విభజించారనమాట. ఏదైతే కనుక త్యాగము మనం 7వ శ్లోకంలో నేర్చుకున్నాం మనం. సో ఏమిటి 7వ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము? వీళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఈ యొక్క తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టేస్తారు వాటిని కూడా వాళ్ళు. ఎందుకు వదిలిపెట్టేస్తారు? మోహాత్, మోహం వలన వాటిని వదిలిపెట్టేస్తారు. ఇంకేంటి? ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల జ్ఞానం లేనందువలన. అది మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మనం సన్యాసి అయితే గనక కామ్య కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిత్య కర్మలు సన్యాసి అయినా చెయ్యాలి. కానీ ఎవరైతే కనుక ఈ తమో గుణంలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? నిత్య కర్మలన్నీ కూడా ఈ యొక్క సన్యాసులు వదిలిపెట్టేస్తారు. సో అది తమో గుణంలో చేసేటువంటి త్యాగము. వీళ్ళు తెలియక మోహంలో ఉండి వీటిని చేయకుండా వదిలిపెట్టేస్తారు నిత్య కర్మల్ని. వాటిని ఏమంటారు? తమో గుణంలో ఉన్నటువంటి త్యాగము అన్నారు. తర్వాత ఏమన్నారు? 8వ శ్లోకంలో మనకు చెప్పారు. ఏం చెప్పారు మనకి? రజోగుణంలో ఉండేటువంటి త్యాగము. ఏం చెప్పారు రజోగుణంలో? వీళ్ళు ఎందుకు మానేస్తారు? వీళ్ళు కూడా ఏంటంటే కనుక చేయాల్సినటువంటి నిత్య కర్మలను కూడా వీళ్ళు వదిలిపెట్టేస్తారు. మొత్తం అంతా కూడా చేయడం మానేస్తారు. వాళ్ళు చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేయడం మానేస్తారు. ఎందుకు మానేస్తారు అంటే చెయ్యడానికి కష్టంగా ఉందండి మాకు. మాకు చేయడానికి కష్టంగా ఉంది. ఇంకా మా యొక్క శరీరాన్ని బాగా ఇబ్బంది పెట్టాలి. ఉపవాసం చేయాలా? అమ్మో! కడుపు ఖాళీగా ఉంచుకోవాలి ఒక రోజంతా. చాలా చాలా కష్టము. దానం చెయ్యాలా? అమ్మో! నేను చాలా కష్టపడి సంపాదించాను. మళ్ళీ ఇది ఖర్చు పెట్టేస్తే గనక మళ్ళీ నేను కష్టపడాలి. కాబట్టి నేను చేయను. హ్మ్. సో యజ్ఞం చేయాలా? ఎందుకు చేయాలి? దానికి మళ్ళీ కూర్చోవాలి. ఎవరినో పిలవాలి. మళ్ళీ అందరిని బంధువులందరిని పిలవాలి. ఆ సామాన్లన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ కూడా చేపిచ్చేటప్పుడు అంతా కూడా నిష్టగా ఉండాలి. మళ్ళీ అయిన తర్వాత కూడా వాటిని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద పని. నా వల్ల కాదండి నేను చేయను అని చెప్పి ఎవరైతే కనుక వాళ్ళు చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మాలు, కామ్య కర్మలు, అదేవిధంగా నిత్య కర్మలు ఎవరైతే కనుక మానేస్తారో అటువంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. రజోగుణంలో ఉండేటువంటి త్యాగం కింద వస్తాయి. వాళ్ళు కూడా ఏంటి? మేము త్యాగం చేసేస్తున్నామండి. మేము వదిలిపెట్టేసాం. బయటికి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. త్యాగం చేసేసాను నేను. అంటే నేనేదో పెద్ద గొప్ప అని చెప్పి వాడు ఫీల్ అయిపోతాడు. వాడు చేసిన త్యాగం ఎందుకు చేశాడు వాడికే తెలుస్తుంది వాడి మనసులో. ఎందుకంటే గనక చేయడానికి వాడికి బద్ధకం కాబట్టి. వాడు ఆ విధంగా చేయటం మూలంగా త్యాగం బయటికేం కనపడుతుంది? నేను త్యాగం చేసేసాను. నేను ముందుకెళ్ళిపోయానని చెప్పి చూపిస్తాడు. కానీ లోపల మాత్రం ఎందుకు మానేశాడు రాయా? అంటే వాడి లోపల చూస్తే గనక ఈ యొక్క వాడికి కష్టం, శరీరానికి కష్టం కలుగుతుందన్నమాట. ఈ రకమైనటువంటి త్యాగం వలన ఏమీ ప్రయోజనం లేదు. బయటికి త్యాగం కింద కనిపిస్తుంది. నేను అవి కూడా వదిలిపెట్టేశానని గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకా మూడవ రకమైనటువంటి త్యాగం ఏమిటి? అదేమిటి? సత్వగుణంలో ఉన్నటువంటి త్యాగం అన్నమాట. సో ఈ రోజు శ్లోకంలో మనం 9వ శ్లోకంలో చూసాం. సత్వగుణంలో ఉండేటువంటి త్యాగంలో ఎలా ఉంటుంది? యొక్క సత్వగుణంలో ఉండేటువంటి త్యాగము. ఉమ్, ఓ అర్జున, తప్పక వనరింపవలసియే ఉన్నందున తన స్వధర్మమును నిర్వహించును. సత్వగుణంలో ఉండేటువంటి వాడు మొదటగా ఏం చేస్తాడు? తప్పకుండా చెయ్యాలి కాబట్టి తన స్వధర్మాన్ని చేసి తీరుతాడు. రెండవది ఎలా ఎలా చేస్తాడు? సమస్త భౌతిక సంగము నుండి విడివడి చేస్తాడు. మూడవది ఫలాశక్తిని విడిచిపెట్టి చేస్తాడు. సో వీడి చేసేటువంటి త్యాగం, సత్వగుణంలో చేసేటువంటి త్యాగానికి మూడు లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటి? తప్పకుండా చెయ్యాలి కాబట్టి తన స్వధర్మము కాబట్టి చేస్తాడు. నిత్యకర్మలు మనం చెప్పుకున్నాము. అదేవిధంగా మన తల్లిదండ్రులకి పట్ల మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి.
పిల్లల పట్ల చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. గురువుల పట్ల చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. ఎన్నో రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? నిత్య కర్మలు, అదేవిధంగా విద్యుక్త ధర్మాల్లోకొస్తాయన్నమాట. వీటిలన్నిటిని కూడా ఎలా చేస్తాడు అనంటే కనుక, చెయ్యాలి కాబట్టి, చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి, కేవలము బాధ్యత ఉంది కాబట్టి వాటిల్ని చేస్తాడు సత్వగుణంలో. రెండవదేమిటి? చేసేటప్పుడు ఏది కూడా ఆశించి చెయ్యడు. మూడవది ఆశించి చేయకపోవడం. రెండవదేమిటి? సమస్త భౌతిక సంఘాన్ని కూడా వదిలిపెట్టడము. అంటే దీని అర్థం ఏంటి? భౌతిక సంఘాన్ని వదిలిపెట్టడం ఏంటి? మనం భౌతిక ప్రపంచంలోనే ఉన్నాం గదా! మరి భౌతిక సంఘాన్ని వదిలిపెట్టడం అంటే ఏమిటి? అంటే చేసేటప్పుడు ఆ యొక్క పని పట్ల బంధం లేకుండా ఉండడం. అటాచ్‌మెంట్ లేకుండా ఉండడం. రెండవది, నేనే చేస్తున్నాను. నా వల్లనే జరుగుతుంది. నేనే చెయ్యగలను. నా గొప్పతనమే ఉంది ఇందులోను. నా టాలెంటే ఉంది. నేను లేకపోతే కనుక అసలు జరిగేదే కాదు ఈ పని. నేనొక్కడినే చేయగలిగానిది. ఎవ్వరు కూడా చెయ్యలేరు అనేటువంటి భావన లేకుండా చెయ్యడము. సమస్త భౌతిక సంఘాన్ని వదిలిపెట్టడము అనంటే గనక ఏమిటి? ఆ యొక్క పని పట్ల కూడా బంధం లేకుండా ఉండడము. ఆ పనికి నేనే యజమానిని అనేటువంటి భావన లేకుండా ఉండడం. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూస్తున్నాం మన రోజు అందరూ కూడా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు గానీ, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు గానీ, ఈవెన్ చిన్న పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకునే పిల్లలు గానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి? స్ట్రెస్, 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 స్ట్రెస్. చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుందండి మాకు. తట్టుకోలేకపోతున్నాం మేము. స్కూలు పిల్లల్ని అడిగితే గనక నాకు చాలా కష్టంగా ఉంది. హోమ్ వర్కులు చేయలేకపోతున్నాను నేను. కొంచెం పెద్ద పిల్లల్ని అడిగితే గనక అమ్మో! ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎంత స్ట్రెస్ ఉంది. ఎంత సిలబస్ ఉంది కవర్ చేయాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉద్యోగాలకెళ్ళే వాళ్ళనైతే గనక అమ్మో! ఎంత టార్గెట్స్ ఉన్నాయి నాకు. క్వార్టర్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, ఇయర్లీ టార్గెట్స్. ఇవన్నీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. స్ట్రెస్ అయిపోతుంది నాకు. అదే విధంగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా స్ట్రెస్. అమ్మో! బిజినెస్‌లో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. నా ముందున్నటువంటి వాళ్ళు నాకన్నా బిజినెస్ వెనకాల మొదలుపెట్టినటువంటి వాళ్ళు నాకన్నా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ అంతా ఎక్స్‌పాండ్ అయిపోయింది. నా బిజినెస్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సో, నేను అలాగే ఉన్నాను. నేను ఇంకా ఎలాగ బిజినెస్ పెంచాలి? ఇలాగా వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రెస్ లేని ఎంత అంటే గనక చిన్న చిన్న పిల్లలు ఏదో మార్కులు కొంచెం తక్కువొచ్చినాయి అని జెప్పేసి ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌కి వెళ్ళిపోతున్నారనమాట చాలా మంది. ఎక్స్‌ట్రీమ్ స్టెప్ ఇంక. సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా చిన్న చిన్న రిలేషన్‌షిప్స్‌లో ఏదో చిన్న చిన్న సంబంధాలు ఏదో గొడవలొచ్చినాయని వాళ్ళు కూడా అదే ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌కి వెళ్ళిపోతున్నారు. సో, ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే గనక భగవద్గీత మనకి సొల్యూషన్ ఇస్తుంది. ఏంటా సొల్యూషను? ఇక్కడ ఈ శ్లోకంలో ఉందన్నమాట. ఏంటి? ఎలా చేయాలి మనము? చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా మనం ఎలా చేయాలి? సమస్త భౌతిక సంఘం నుంచి విడివడి చెయ్యాలి. అంటే గనక నేనే యజమానిని, నా వల్లే జరుగుతుంది, నేనైతేనే చేయగలననేటువంటి పక్కన పెట్టి, సో, ఎలాగ చెయ్యాలి అంటే గనక మనము కృష్ణుడు చెప్తారు. డ్యూటిఫుల్ అండ్ డిటాచ్డ్. ఎలా చేయాలంట మనం పని చేసేటప్పుడు మనకి రోజువారీ పనులు గాని, మన ఇంట్లో పనులు గాని, కుటుంబం పట్ల బాధ్యతలు గాని, మన ఉద్యోగం గాని, విద్యుక్త ధర్మం గాని, ఈవెన్ మనం చేసేటువంటి భక్తియుత సేవ కూడా ఎలా చేయాలి మనము? 2 డ్యూటిఫుల్ తర్వాత రెండోది డిటాచ్డ్. ఎలా చేయాలి? డ్యూటిఫుల్ అంటే చాలా బాధ్యతగా చెయ్యాలి. చాలా బాధ్యతగా చేయాలి. రెండోది డిటాచ్డ్. అంత బాధ్యతగా చేసినా సరే ఆ పని పట్ల మనకి బంధం ఉండదు. ఆ పని పట్ల బంధం ఉండకూడదు. అలా చేస్తే గనక ఏమవుతుంది? మనకి చేసినంత వరకు కూడా నా బాధ్యత ఎంతుందో 100% పర్ఫెక్ట్‌గా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే. 100% పర్ఫెక్ట్‌గా ఆ తర్వాత కూడా ఇంకేమైనా వచ్చినాయనుకో ఓకే. నో ప్రాబ్లమ్. నా బాధ్యత ఎంతుందో అంత నేను నిర్వర్తించాను. సో, కాబట్టి ఏమొస్తుందో నాకనవసరం. నేను యజమానిని కాదు అనేటువంటి భావన లేదు కాబట్టి, రేపొద్దున ఆ సర్వీస్ తీసి నాకు వేరే సర్వీస్ ఇచ్చినా, ఆ పని కాకుండా వేరే డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినా, ఈ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్‌లోకి నేను వెళ్ళాల్సొచ్చినా నాకేమీ టెన్షన్ ఉండదు. ఏది పోతుందనే భయం ఉండదు.
ఇంకా ఆఫీసుల్లో, బిజినెస్‌ల్లో అయితే గనుక పాలిటిక్స్ చేయడం వాటి నుంచి అంత దూరంగా ఉండొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇంకేంటి, మనము బిజినెస్‌లో ఇంకా ఫాస్ట్‌గా చేయాలి, ముందుకు చేయాలని చెప్పేసి అనెథికల్ వర్క్స్ అంతా కూడా చేస్తే గనక మళ్ళీ మనం వాటిల్లో అంతా చిక్కుకుపోతాం. మనకున్నటువంటి రోజు ఉండేటువంటి యాంగ్జైటీ, టెన్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? తగ్గిపోతాయి మెల్లమెల్లగా. ఇదేంటంటే ఒక రోజులో వచ్చేది మనకి. మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది మనకి డ్యూటిఫుల్ డిటాచ్డ్ అనేటువంటిది మనకి మెల్లమెల్లగా వస్తుందన్నమాట. ఇంకా మూడోది ఏం చెప్తున్నారు ఇక్కడ? ఫలాపేక్ష లేకుండా పనిచేయటము. ఫలాపేక్ష. సో, ఇప్పుడే మనం చెప్తున్నాం. ఎలా అయితే ఒక వ్యక్తి ఆఫీస్‌కి వెళ్తున్నాడు, లేదా ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, జాబ్‌కి వెళ్తున్నాడు, బిజినెస్‌కి వెళ్తున్నాడు. సో, చేస్తాడు. ఆ పనులన్నీ కూడా ఎలా చేస్తాడు? బాధ్యత కింద చేస్తాడు. అక్కడ ఉండేటువంటి వర్కర్స్‌తో గాని, వేరే వాళ్ళ కొలీగ్స్‌తో గాని, లేకపోతే గనక ఉండేటువంటి ఆ వాతావరణానికి గాని, ఆ యొక్క ఆఫీస్‌కి గాని దేనితోటి కూడా బంధం ఏర్పరచుకోడు. కేవలం ఎలా చేస్తాడు ఆ పనులన్నీ కూడా? అది కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి నేను కృష్ణుడి కోసం ఆ పని చేస్తాను. అంతే. రిజల్ట్ ఏమొస్తుందా? అది కృష్ణుడిష్టం. చెయ్యడం వరకు నా డొమైన్‌లో ఉంది. రిజల్ట్ ఏమొస్తుందనేది కృష్ణుడిష్టం. చేయటం వరకు నా బాధ్యత 100% నేనిస్తాను. బట్ రిజల్ట్ కృష్ణ. ఆయన చూసుకుంటాడు. నాకు టెన్షన్ లేదు. చేసేయడం, వచ్చేయడం అంతే. ఆ పని చేసేయడం, వచ్చేయడం. నాకు టెన్షన్ లేదు. చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చిందా? లేదా? అని చెప్పి టెన్షన్ పడ్డది అదంతా వద్దు. బాధ్యతగా నా పని చేయడం, బయటకొచ్చేయడం. అంతే. సో, ఇంకా ఈ యొక్క అటాచ్‌మెంట్ లేకుండా ఉండడము, బంధం లేకుండా ఉండడము, బంధం లేకుండా ఉండడం అంటే గనక మరి ఎలాగండి? మాకెలా తెలుస్తుంది ఇవన్నీ కూడాను? ఎవరైనా చేశారా? అనేటువంటిదంటే మనం కాసేపట్లో వాటి గురించి కూడా చర్చించుకుందాం. సో, ఇంకా స్వామి ఏం చెప్తున్నారు 10వ శ్లోకంలోను? ఇంటెలిజెంట్ రినౌన్సర్. చాలా తెలివితేటలు కలిగినటువంటి త్యాగి ఎవరు? అనేటువంటిది మనకి 10వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? అశుభ కర్మల ఎడ ద్వేషము గాని, శుభ కర్మల ఎడ సంగత్వము గాని లేనట్టి సత్వగుణ స్థితుడగు బుద్ధిమంతుడైన త్యాగికి కర్మ ఎడ ఎట్టి సంశయములు ఉండవు. వాడికి కర్మ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఏ డౌట్స్ ఏమి ఉండవు. ఫుల్ క్లారిటీ ఉంటాయంట. ఎవరికి? యొక్క బుద్ధిమంతుడైనటువంటి త్యాగికి. ఎలాగా? అంటే అది కూడా మనకి ఇదే చెప్పారు. ఇప్పుడు సత్వగుణంలో ఉన్నటువంటి యొక్క కర్మల వలన అన్నమాట. సో, ఏమిటి ఆ లక్షణాలేమిటి సత్వగుణంలో? అది ఏదైనా సరే అతడు ఇష్టపడనటువంటి దాన్ని ద్వేషించడు. ఏదైతే అతని శరీరానికి ఇబ్బంది కలిగిస్తుందో వాటిని కూడా ద్వేషించడు. ఇంకా ఏం చేస్తాడు? ఏ పని ఎప్పుడు ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో కరెక్ట్‌గా చేస్తాడు. ఏ పని ఏ సమయంలో చేయాలో, ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా చేస్తారు. సో, తర్వాత చేసిన తర్వాత ఏమైనా ఫలితాలు ఏమైనా తేడాగా వస్తాయా? నెగెటివ్‌గా వస్తాయా? భయపడడం ఏమీ ఉండదు. హ్యాపీగా వెళ్తాడు. 100% పని చేసుకుంటాడు. పని చేసుకొని బయటకొచ్చేస్తాడు. ఏ సంబంధం ఉండదు. మిగతా బంధం ఏది కూడా ఉండదు. అటువంటి వాడిని ఏమన్నారు అంటే కనుక చాలా ఇంటెలిజెంట్ రినౌన్సర్. చాలా బుద్ధిమంతుడైనటువంటి త్యాగి అని చెప్పారు. ఎలాగా ఈ త్యాగి అనే స్థాయికి వెళ్ళడానికి ఎవరైనా ఈ విధంగా చేయగలిగారా? చేశారా? అంటే గనక మనకి గొప్ప గొప్ప భక్తులందరూ అండి ఆచార్యులనమాట చాలా మందున్నారు మనకి. సో, మనం ఏంటంటే గనక ఆఫెన్ వాళ్ళేదో చేశారు జస్ట్ ఆహా! తెలుసుకొని మనం వినేస్తాం అనమాట. కానీ ఏంటంటే గనక ఆచార్యులు వాళ్ళేదైతే గనక నడిచారో మనం అదే విధంగా మెల్లమెల్లగా కొంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, నడవడానికి ప్రయత్నించాలండి. సో, ఎవరున్నారు మనకి ఆ విధంగా త్యాగం చేసినటువంటి గొప్ప ఆచార్యులు ఎవరున్నారు మనకి అంటే కనుక కురేష్ ఆళ్వార్ అన్నమాట. కురేషే అన్నమాట. చాలా సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి ఆ గొప్ప వైష్ణవుడు గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం మనం. ఈయన కురేష్ అని కూడా ఏమంటారు? కూరతాళ్వార్ అని కూడా అంటారు. ఎక్కడ ఉండేవారు ఈయన? ఈయన శ్రీ వైష్ణవలో గొప్ప ఆచార్యుడు అన్నమాట ఈయన. గొప్ప ఆచార్యుడే. నేనెక్కడ ఉండేవారు అంటే గనక అంటే గనక కాంచీపురంలో ఈయన ఉండేవారనమాట. కాంచీపురంలో
చాలా రిచ్ ఫ్యామిలీ అన్నమాట. చాలా ధనికుడు. బోలెడంత ల్యాండ్, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉండేవన్నమాట. సో, చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే గనక ఈయనకి దానము చేయటంలో చాలా ఇన్వాల్వ్డ్ అన్నమాట. ఆయన యొక్క భార్య కూడా ఏంటంటే గనక చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది ఆండాళ్ అనేటువంటి ఆవిడతోటి. ఆవిడ కూడా ఏంటంటే గనక మహాసాధ్వి అన్నమాట. భర్తను అవి చేయొద్దు, ఇవి చేయొద్దని కాకుండా ఇంకా దానం చేయండి, దానం చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసేది. ఎలా ఉందంటే గనక వాళ్ళది దినచర్య ప్రతిరోజు పొద్దున్న డోర్ ఓపెన్ చేసేవారంట, వాళ్ళ ఇంటి డోర్. ఓపెన్ చేసేసరికి ఎంతో మంది దానం కోసం పెద్ద క్యూ కట్టి ఉండేవారండి. సో వాళ్ళందరికీ కూడా దానం చేస్తూ, దానం చేస్తూ, దానం చేస్తూ ఉండేవారండి. దానం చేస్తూ ఉండేవారు. రాత్రి ఎప్పుడో ఏ 10 గంటల తర్వాతో ఎప్పుడో ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ డోర్ క్లోజ్ చేసేవారు. మళ్ళీ పొద్దున్నే డోర్ ఓపెన్ చేసేవారు. ఎవరొస్తే గనక వాళ్ళందరికీ కూడా దానం చేయాలి. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉండేవారన్నమాట. అప్పుడే రామానుజాచార్యులు అక్కడ కంచిపురంలో ఉండేవారాయన. కంచిపురంలో. ఈయన కూడా ఏంటంటే గనక వరదరాజు పెరుమాళ్ళకి చాలా సేవాది కూడా చేస్తూ ఉండేవారన్నమాట ఈయన. ఎవరు? కురేష్ ఆయన. ఏమవుతుంది, మళ్ళీ రామానుజాచార్యులు ఏం చేస్తారు, మళ్ళీ ఆయన శ్రీరంగానికి షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళ గురువు గారి యొక్క ప్రేరణ ద్వారా అన్నమాట, యమునాచార్యుల ప్రేరణ ద్వారా. సో ఏమవుతుంది, ఒక రోజు వాళ్ళ ఇంటికి, చెప్పాను కదా, అప్పుడే చెప్పుకున్నాం కదా మనం, పెద్ద డోర్ ఉంటుంది వాళ్ళకి అన్నమాట. వాళ్ళ ఇంటికి పెద్ద డోర్. ఎందుకంటే చాలా ధనవంతుడు ఆయన. ఆ డోర్ ఏంటంటే కనుక బ్రాస్ అన్నమాట. ఇప్పటిలాగా డోర్లు అంటే ప్లాస్టిక్ డోర్లు, ఇనప డోర్లు ఈ కాదు. ఇత్తడితోటి తయారు చేసినటువంటి పెద్ద ద్వారం అన్నమాట. చాలా బరువు ఉంటుంది కదా, ఇత్తడి చాలా బరువుగా ఉంటుంది. దాంతో చేసినటువంటి పెద్ద తలుపు. రాత్రి అందరికి కూడా దానం చేసేసిన తర్వాత ఆయన ఏం చేస్తారు అంటే కనుక ఆ డోర్ ని క్లోజ్ చేసేవారు. ఒకరోజు 10-11 గంటల సమయంలో ఆ డోర్ ని అలా క్లోజ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే కనుక గట్టిగా శబ్దం అయింది. సో కాంచీపురంలో ఎవరు ఉంటారు? వరదరాజు పెరుమాళ్ళు ఉంటారు. పెరుందేవి అన్నమాట. పెరుందేవి అంటే లక్ష్మీదేవి అన్నమాట, వరదరాజు పెరుమాళ్ళతో పాటు. సో పెరుందేవి ఆవిడ వింటుందన్నమాట ఆ యొక్క శబ్దం. లక్ష్మీదేవి ఆవిడ వింటుందన్నమాట. ఓ, ఎక్కడి నుంచి కాంచీపురంలో ఇంత పెద్ద శబ్దం వచ్చింది అని చెప్పి ఆవిడ వింటుంది. వింటే ఆవిడకి తెలుస్తుంది అనమాట. ఓ, కురేష ఉన్నాడు, రోజు దానం చేసేవాడు కదా ఆయన, పొద్దు నుంచి సాయంత్రం దాకా దానం చేస్తూనే ఉండేవాడు. ఈ రోజు దానం అయిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేశాడు అని చెప్పి ఆవిడకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే కనుక, పూజారి ఉంటారు కదా, పూజారికి కల్లో కనిపించి చెప్తుంది అనమాట. ఇలాగా కురేష అని ఆయన ఒక ఉన్నాడు, నేను పడుకుంటున్నప్పుడు ఆ యొక్క తలుపు వేస్తున్నారు, ఆ తలుపు చేసినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది, అంతలాగా బాగా దానాలు అవి కూడా చేస్తున్నారు, ఒకసారి టెంపుల్ కి పిలవండి ఆయన్ని, ఆయనతోటి మాట్లాడాలి అని చెప్పేసి లక్ష్మీదేవి పూజారి ద్వారా మెసేజ్ పంపిస్తారు కురేషకి. సో మళ్ళాంటి వాళ్ళు అయితే కనుక ఏమనుకుంటారు, వెంటనే ఆహా, లక్ష్మీదేవి మెసేజ్ పంపించిందా రమ్మని చెప్పేసి పరుగులు పరుగులు పెట్టి మనం వెళ్ళిపోతాం అన్నమాట. కానీ అలా కాదు. కురేష ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కనుక ఆయన, ఏం జరిగింది అంటారని. ఏం జరిగిందంటే ఇలాగా చెప్పారు, రాత్రి మీరు తలుపేస్తున్నప్పుడు ఆ తలుపు శబ్దం వినబడిందంట అమ్మవారికి. సో కాబట్టి అది విన్నారంట అమ్మవారు, రండి మీరు, మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తే ఆయన వెంటనే చాలా డల్ అయిపోతారన్నమాట కురేష. అంటే నేను తలుపేస్తున్నాను అంటే కనుక ఆ రోజు నేను చేసిన దానాలు ఆ రోజుతో క్లోజ్ అయిపోయినాయి. అంటే నేను దానం చేస్తున్నాను అని చెప్పేసి అందరికి గొప్పగా చెప్పుకుంటున్నాను. అంటే నేను దానం చేస్తున్నప్పుడు తలుపు వేసింది ఎవరికి? వరదరాజ పెరుమాళ్ళకి, ఆ లక్ష్మీదేవికి, పెరుందేవి ఇద్దరికి కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. నేను తలుపు వేయడం మూలంగా డిస్టర్బెన్స్ వచ్చింది. సో కాబట్టి ఏమైంది, వెంటనే ఆయన ఏం చేశారంటే కనుక మొత్తం తన ఆస్తి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా హోల్సేల్, మొత్తం ఎవరైతే బ్రాహ్మణులు వచ్చారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వెంటనే ఆయన శ్రీరంగం వెళ్ళిపోతారు. భార్యతో పాటు శ్రీరంగం వెళ్ళేసరికి అక్కడ రామానుజాచార్యులు ఉంటారు కదా, ఆయన పాత స్నేహితుడు ఆయన. వెళ్ళి వెంటనే రామానుజాచార్యుల దగ్గర ఆయన ఏం చేస్తారు, ఆయన దీక్ష తీసేసుకుంటారు. యాక్చువల్ గా ఈయన కూరతాళ్వారు పెద్ద ఆయన వయసులో ఆయన, కానీ రామానుజాచార్యులు చిన్నవారు అయినా సరే ఏంటి, రామానుజాచార్యులను గురువు గారి కింద అంగీకరించారు ఆయన. రామానుజాచార్యులను గురువు గారి కింద అంగీకరించారు ఆయన. సో ఇంకా ఈయన గొప్పతనం ఏంటి అని అంటే కనుక, రామానుజాచార్యులకి వాళ్ళ గురువు గారు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్, శ్రీభాష్యం రాయి అని చెప్పి చెప్పారనమాట. అంటే వేదాంత సూత్రాలకి కామెంటరీ అన్నమాట. ఏదైనా ఒక సాంప్రదాయం ఉండాలి అని అంటే కనుక
ఆ వేదాంత సూత్రాలకి భాష్యము, వాళ్ళ యొక్క భాష్యం అనేటువంటిది ఉండాలి. సో అప్పట్లో శ్రీ సాంప్రదాయానికి లేదనమాట. సో అందుకని వాళ్ళ గురుగారు రామానుజాచార్యులకి వాళ్ళ గురుగారు యమునాచార్య చెప్పారు. సో నువ్వు వేదాంత సూత్రాలకి భాష్యం రాయాలి అని చెప్పారు. అప్పట్లో ఎక్కడున్నాయి అంటే కనుక ఒక వేదాంత సూత్రాలు కాశ్మీర్లో ఉన్నాయన్నమాట. కాశ్మీర్లో ఒక చోట ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి రామానుజాచార్యులు, ఈయన కురేష ఇద్దరు కూడా ఏంటంటే కనుక కాశ్మీర్ వెళ్తారు. తమిళనాడు నుంచి కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రాజుగారిని అడుగుతారనమాట. మాకు దయచేసి ఆ వేదాంత సూత్రాలది కొంచెం ఇవ్వండి మాకు అని చెప్పని అడుగుతారనమాట. సో రాజుగారు ఆయన రామానుజాచార్యుల యొక్క ప్యూరిటీ, ఆయన యొక్క దానికి ఆనందించి వెంటనే ఇవ్వండి, ఆ బుక్ ఇచ్చేయండి అని చెప్తారు. సురేషాను రామానుజాచార్యులు ఇద్దరు వెళ్తారు, ఆ బుక్ తీసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటారు, శ్రీరంగం వచ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఉండే ప్రీస్ట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను వీళ్ళు రాజుగారి దగ్గర చెప్తారు, మీరు అంత వాల్యుబుల్ పుస్తకం ఎలాగ ఇమ్మని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చారు, అలా ఇవ్వకూడదు, ఆ పుస్తకాన్ని వెంటనే తీసుకోవాలి, మన దగ్గరే ఉంటుంది ఆ పవర్, అది వెంటనే పోతుంది వాళ్ళకి ఇచ్చేస్తే అని చెప్పి రాజుగారిని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, రాజుగారు మళ్ళీ వెంటనే భటులను పంపించేసి ఆ పుస్తకం మీరు వెనక్కి తీసుకుని వచ్చేసేయండి అని చెప్తారు. సో వెంటనే రాజభట్లు వీళ్ళేమో నడుచుకుని వెళ్తున్నారు, వాళ్ళేమో గుర్రాల మీద వెళ్తున్నారు. అందుకని వాళ్ళు గుర్రాల మీద వచ్చి ఆ పుస్తకాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు శ్రీభాషి. సో రామానుజాచార్యులు చాలా బాధపడిపోతారనమాట. అయ్యో వచ్చినట్లే వచ్చింది మన చేతిలోకి, మళ్ళీ వెంటనే పోయింది, మా గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని నేను ఎలా పూర్తి చేయగలను, ఈ యొక్క వేదాంత సూత్రాల కామెంటరీ అన్నమాట భాష్యాన్ని నేను ఎలా రాయగలను అని చెప్పి బాధపడుతుంటారు. అక్కడే కురేష ఉన్నారు కదా, ఆయన చెప్తారన్నమాట, గురుగారు మీరేం బాధపడకండి, నేను ఒక పని చేశాను. ఏంటి నువ్వేం చేసావు అంటే కనుక, పగలంతా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటే కనుక రాత్రిపూట రెస్ట్ తీసుకుంటారు. సో గురుగారు పడుకున్న తర్వాత ఏం చేశారంటే కనుక కురేష, ఆ పుస్తకం వేదాంత సూత్ర పుస్తకం ఉంది కదా, దాన్ని మొత్తం చదివేశారు. రోజు కొంచెం 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 మొత్తం బుక్ అయిపోయింది చదివేశారు. గురుగారు నేను మొత్తం బుక్ అంతా కూడా నేను కంఠస్థం పట్టేశాను, మొత్తం నా మెమరీలో స్టోర్ అయిపోయింది మొత్తం అంతా కూడా. మీరు అడగండి, ఏదైనా అడిగితే కనుక నేను వెంటనే చెప్పేస్తానంటే, 2-3 చోట్ల ఆయన అడుగుతారు అదేంటి ఇదేంటి అని అడిగితే, ఒక్క పదం కూడా పొల్లుపోకుండా మొత్తం చెప్పేస్తారనమాట ఆయన కురేష. ఒక్క పదం కూడా మిస్ అవ్వదు, అంత పర్ఫెక్ట్ గా మొత్తం అంతా స్టోర్ అయిపోయింది దానికి, బుక్ అక్కడికి వెళ్ళిపోయింది, కానీ అంటే ఆ బుక్ లో ఉన్నదంతా కూడా రాసిందంతా కూడా ఆయన మైండ్ లో స్టోర్ అయిపోయింది. సో పద పద మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి వెంటనే రామానుజాచార్యులు కురేష ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కురేష ఆ శ్లోకాలు ఏంటి ఆ బుక్ లో ఉన్నవన్నీ కూడా చెప్తుంటే, రామానుజాచార్యులు భాష్యం చెప్తే మళ్ళీ కురేషనే వాటిని అంతా కూడా రాయటం, అవన్నీ కూడా గురువు గారికి సాయం చేయడం అవంతా కూడా చేశారు. సో అంతటి మెమరీ పవర్ అన్నమాట ఆయనకి కురేషకి అన్నమాట. ఆ తర్వాత ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగినవి, మనకి సమయం లేదు ఇప్పుడు. సో కురేషాకి ఏమవుతుందంటే కనుక ఆ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లలు అన్నమాట. వాళ్ళ పేరు ఏంటంటే కనుక పరాశర భట్టరు, వేదవ్యాస భట్టరు అన్నమాట. సో రామానుజాచార్యుల తర్వాత గురు శిష్య పరంపరలో నెక్స్ట్ రామానుజాచార్యుల తర్వాత ఎవరు వస్తారు అంటే కనుక పరాశర భట్టర్. ఆయన ద్వారానే మొత్తం శ్రీ సాంప్రదాయం అంతా కూడా మళ్ళీ తర్వాత కంటిన్యూ అయిందనమాట. ఆయన ఎవరు అంటే కనుక కురేష యొక్క ఆ కుమారుడు అనమాట, పిల్లలు అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గనక ఈ యొక్క త్యాగం అన్నమాట. మనం కృష్ణుడి కోసమే మెల్లమెల్లగా చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది అని అంటే కనుక, చాలా పరిపక్వం చెందిన తర్వాత ఒక రోజు ఎలా ఉంటాం, రెడీగా ఉంటాం అన్నమాట. కృష్ణుడు రా అని పిలిస్తే కనుక వెంటనే అన్ని వదిలిపెట్టి కృష్ణ నువ్వే కావాలి, పదా వెళ్ళిపోదాం అనే స్థాయికి వచ్చేస్తాం అన్నమాట. సో అందుకని ఏం చేయాలి మనము, సో ఇక్కడ ఏం చేశారు, కురేష మొత్తం అంతా కూడా వదిలిపెట్టేశారు. ఇంకా మన ఆచార్యులు ఎవరున్నారంటే రూప గోస్వామి అన్నట్టు. ఆయన ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక నవాబ్ హుస్సేన్ షా దగ్గర నుంచి ఆయన రిటైర్మెంట్ అయింది, రిటైర్మెంట్ అయినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మనకి రిటైర్మెంట్ అయితే కనుక గవర్నమెంట్ సర్వీస్ ఏం చేస్తారు, పెన్షన్ ఇస్తారు కదా, పెన్షన్ ఇస్తారు, అదే గ్రాట్యుటీ అవి ఇవి బోల్ డబ్బులు ఇస్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా. అప్పుడు నవాన్ హుస్సేన్ షా ఏం చేశారంటే రూప గోస్వామి, ఆయన రిటైర్మెంట్ అయిపోయినప్పుడు, ఎందుకంటే చాలా సర్వీస్ చేశారు ఆయన, చాలా తెలివితేటలు అన్నమాట, చాలా చాకచక్యంగా చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే కనుక ఒక 2 పెద్ద పడవలు, బోట్స్ అన్నమాట, ఎంతైతే ఉంటాయో అంత గోల్డ్ కాయిన్స్ ఇచ్చారండి. మనం ఒక గోల్డ్ కాయిన్ చూడడానికి ఎంత కష్టం చూడండి ఈ రోజుల్లో. అప్పుడు నవాబ్ హుస్సేన్ షా ఏం చేశారంటే 2 పడవలు గోల్డ్ కాయిన్స్ అన్ని ఇచ్చారంట, నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకో, వెళ్ళు ఎంజాయ్ చేసుకో అని చెప్పేసి. అప్పుడు రూప గోస్వామి ఏం చేశారంటే కనుక అందులో 50% బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి, 25% ఏం చేశారు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేశారు.
ఎందుకంటే కనుక ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకా ఎక్కడికి, చైతన్య మహాప్రభు దగ్గరికి. ఇంకో 24% ఏం చేశారు, ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి ఆయన దాచిపెట్టుకున్నారు. ఎక్కడ దాచిపెట్టుకున్నారు, ఒక బ్యాంకర్, ఇప్పట్లో లాగా ఇప్పుడు బ్యాంకులు ఉండేవి, అప్పట్లో కూడా ఒక బ్యాంకర్స్ అన్నమాట, కొంతమంది వ్యక్తులు ఉండేవారు, వాళ్ళ దగ్గర దాచిపెట్టారు. ఆ ఫండ్స్ తర్వాత మళ్ళీ ఉపయోగపడతాయి సనాతన గోస్వామి తప్పించుకోవడానికి. సో ఇది మనం చేయాల్సిన స్టాండర్డ్. కానీ మనం ఏం చేస్తున్నాము, కనీసం మనం సంపాదించిన దాంట్లో ఒక 10% అయినా సరే మనం కృష్ణుడికి ఇస్తున్నామా? 10వ వంతైనా కృష్ణుడికి ఇస్తున్నామా? ఎంత ఇస్తున్నాం మనం ఏడాదికి? మీరు లెక్క వేసుకుని చూసుకోండి. అప్పుడప్పుడు మీరు దానం చేసింది, మీరు ఏడాదిలో మొత్తం మీరు సంపాదించిన దాంట్లో ఎంత ఇస్తున్నారు మీరు భగవంతుడి కోసం? ఎంత దానం చేస్తున్నారు? కనీసం మనం రూపగోస్వామి చేసినట్లు 50% చేయాల్సింది కూడా చేయలేకపోతే కనీసం ఒక 10% అయినా మనం కృష్ణుడి కోసము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకేసారి కాదు, ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు, కార్తీక మాసం వచ్చినప్పుడు, అధిక మాసం వచ్చినప్పుడు, ఏదో ఏకాదశి వచ్చినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు కనీసం ఒక 10% టోటల్ మీ సంపాదనలో కనీసం ఒక 10% అయినా, దశమ భాగం అయినా సరే మీరు దానం చేయాలి కనీసం. సో ఆ విధంగా చేయడానికి, త్యాగం చేయడానికి, సో సత్వగుణంలో ఉండి తెలివైనటువంటి వాళ్ళ కింద కర్మలు చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు హరే కృష్ణ. ప్రభుజీ. ఇందాక బుక్ తీసుకెళ్లిపోయిన తర్వాత మళ్ళీ శిష్యుడు ఎలా చదివారు ప్రభుజీ? అంటే అంత ముందు చదివింది. నడుచుకుని వెళ్ళారు కదా వాళ్ళు, నడుచుకుని వెళ్తూ ఉంటే కనుక కొన్ని రోజులు పడుతుంది కదా, మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ఓకే. బుక్ తీసుకుని వెళ్ళడానికి కొన్ని రాత్రులు అయినాయి అనమాట. ఆ రాత్రి పూట ఆయన బుక్ తీసి చదివేశారు మొత్తం అంతా. ఓకే. ఓకే ప్రభుజీ. అంటే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాక పగలు నడుచుకుని వెళ్ళేవారు, రాత్రిపూట ఆయన పడుకున్నారు, గురుగారు పడుకున్న తర్వాత బుక్ తీసి చదివేశారు మొత్తం అంతా, గుర్తుపెట్టేసుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. త్యాగం అనేది సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు అనేది. కానీ బుద్ధిమంతుడైన త్యాగి ఏం చేస్తాడంటే వేటి మీద కూడా ద్వేషం ఉండదు, ఆనందం లేకుండా తను త్యాగం చేస్తాడనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మళ్ళీ మీరు ఈరోజు గొప్ప భక్తుల గురించి మాకు పరిచయం చేశారు ప్రభుజీ. వాళ్ళ గురించి ఎప్పుడు వినలేదు. మేము రూప గోస్వామి గురించి కూడా కొత్తగా తెలుసుకున్నాం ప్రభుజీ. వారికి ఇలా కాయిన్స్ ఇవ్వడం, 2 పడవల నిండుగా ఇస్తే వాటిని 50% దానం చేశారు, ఆ మిగిలింది కూడా దైవ కార్యానికి ఉపయోగించారని అసలుకి ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్ మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక సందేహం ప్రభుజీ. రజోగుణంలో ఉండేవాళ్ళు త్యాగం చేస్తారు, వాళ్ళు నిత్య కర్మలు చేయరు అన్నారు కదా, కామ్యకర్మలు చేస్తారుగా ప్రభుజీ? కామికర్మలు అంటే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం అయితే కనుక చేస్తారు కదా. చేస్తారు అవి. వాళ్ళకి అదే మళ్ళీ అంటే అందులో కూడా వాళ్ళకి ఏదో ఫలితం వస్తుంది కాబట్టి దాని పట్ల ఆసక్తి ఉండి చేస్తారు అవి కూడా. బట్ అది ఫలితం ఎక్కువగా చేసే రానటువంటి వాటి పట్ల అవకాశాలే ఆసక్తి ఉన్నాయి. చూపించారు. అదే ప్రభుజీ. అది దాని వల్ల రిజల్ట్ వస్తది అని వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా చేస్తారు. బిజినెస్ లాగా వెళ్తారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా, నాకు ఫలానాది అవును. వస్తే కనుక నేను మీకు ఇంత ఇస్తా, ఇంత పర్సంటేజ్ ఇస్తాను మీకు, అలాగే. హరే కృష్ణ ప్రభుజీ. చాలా ప్రభుజీ బాగుంది. ధన్యవాదాలు. ప్రభుజీ ఒక సందేహం ప్రభుజీ. ప్రభుజీ కలియుగంలో జనులందరూ ప్రభుజీ మరి రామానుజ శిష్యులు అలా ఏకసంధగ్రాహి ఎలా అయ్యారు? వారి మీద కలి ప్రభావం లేదా? అదొక క్వశ్చన్ ప్రభుజీ. వారు నైట్ చదివారు అన్నారు కదా ప్రభుజీ, గురువు గారి ఆజ్ఞ లేకుండా ఎలా చదివారు? ఏ పని చేసిన గురువు గారికి చెప్పి చేయాలి కదా ప్రభుజీ, అది ఎలా సమర్థించచ్చు? గురువు గారి అనుమతి లేకుండా ఎలా చదివారు ఆ శాస్త్రాన్ని? పుస్తకం ఆయన దగ్గర ఉంది, ఏముంది అని చెప్పి చూసి చదివారు, దాని గురువు గారు చదవద్దని ఏం చెప్పలేదు కదా ఆయనకి ఏమీను. కానీ ఆజ్ఞ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి కదా ప్రభుజీ. సో అది నాకు తెలియదండి ఎగ్జాక్ట్ గా ఎందుకు ఆయన అలా చేశారు అనేది నాకు తెలియదు. బట్ తర్వాత అయితే కనుక గురువు గారి సేవలోనే ఉపయోగపడింది కదా అది. సో ఎలా ఉంటారు శిష్యులు, గురువు గారికి ఏది అవసరం అవుతుందో దాన్ని ముందే తెలుసుకుని కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. సో అటువంటి శిష్యులు గొప్ప శిష్యులు కూడా ఉంటారన్నమాట. సో మన గురువు అలా గారు చెప్పిన తర్వాతే కాకుండా వాళ్ళ మనసులో ఏముంది అని చెప్పేసి, ఆయనకి మిషన్ ఏమిటి, అక్కడ భాష్యం రాయాలి, సో ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి ఆయన ముందుగానే ఆలోచించి చేసి ఉండొచ్చు కదా. గురుగారి అవును మిషన్ ప్రభుజీ. పూర్తి చేయడానికి ముందే ఆలోచించి ఆయన ఆ విధంగా చేసి ఉండొచ్చు కదా. సో అన్ని ఏమన్నా మనకు ఒకటి దొరికింది అనుకోండి, అందులో అన్ని ఉన్నాయా లేదా, ఏమైనా మిస్ అయినాయా లేదా అని చెప్పి కూడా చూస్తాం కదా ఒక్కొక్కసారి. సో అలాగే ఏమైనా మిస్ అయినాయా లేదా అని కూడా చూసి ఉండొచ్చు, అప్పుడు చదివి ఉండొచ్చు, మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా.
ఈ కలియుగంలో అలా ఏక సందగ్రహ ఒక్కసారి ఉన్నారు చదివితే మాతాజీ, ఎంతమంది లేరు మాతాజీ, చాలా మంది ఉన్నారు కలియుగంలో. అది జనరల్ గా చెప్పింది మంద సుమంద మతయో మంద భాగ్యో ఉపాహృత అని చెప్పేసి. సో ఎక్కువ పర్సంటేజ్. ఇందాక ఏకసంధాగ్రహాలు ఎంతమంది లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ప్రభుజీ, అవును ప్రభుజీ, మీరు చెప్పినట్లుగా ప్రభుజీ రామానుజాచార్యుల గారు వేదాంత సూత్రాలకి భాష్యం రాయాలని పాపం అనుకున్నారు, కానీ తిరిగి పుస్తకం తీసుకున్నారు. గురువు గారు దాని మీద ఎంతో డెడికేషన్ ఉంది, అది రాయాలని కోరిక ఉంది కాబట్టి కురేసా దాన్ని ఏ విధంగా సరే దాన్ని అమలు పరచాలి అన్న భావంతో కూడా అది అక్కడికి తిరిగి ఇచ్చేలోపు ప్రతి కొంచెం 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 కొంచెంగా చదివారు. దాన్ని బ్రెయిన్ లో ఫిక్స్ చేసేసుకున్నారు చక్కగా మొత్తం. దానివల్ల గురువు గారికి మంచి జరిగింది కదా ప్రభుజీ, అలా కూడా అర్థం మొత్తం అందరికీ మంచి జరిగింది, గురువు గారికే అవును కాదు, మొత్తం అందరికీ అవును మంచి అందరికీ జరిగింది. కూడా అది లేకపోతే కనుక ఈ రోజు ఆ వేదాంత భాష్యం అనేది ఉండేదే కాదు వాళ్ళకి. లభించేది కాదు. ఎస్ ప్రభుజీ, ఒక విధంగా గురువు గారికి మంచి సేవ చేశారని కూడా మనం అర్థం చేసుకోవచ్చేమో కదా. అవును మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం హరే అండి. కృష్ణ వాంఛ ప్రభుజీ. కల్పతరుభ్యశ్చ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, అంటే ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంటే అది కోరుకోకూడదా ప్రభుజీ? అవసరం ఉంటే కొనుక్కోకూడదని కాదు, నేను చెప్పాను కదండి చివరిలోను, కనీసం మనం సంపాదించిన దాంట్లో ఒక 10% అయినా సరే కృష్ణుడి కోసం వాడగలిగితే కనుక మనం పెర్ఫెక్ట్, అట్లీస్ట్ స్టార్టింగ్ లో. మిగతా 90% మీకు ఉంటుందిగా. అదే ప్రభుజీ, ఆ, అంటే మనం ఏదైనా కోరుకుంటే మళ్ళా మనం బిజినెస్ చేసినట్టు అనిపిస్తుంది. అదే ఆ, కోరిక కోరిక గురించి మాతాజీ, మీ క్వశ్చన్ నాకు అర్థం ఉంది. కాదు ప్రభుజీ, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన 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 సంపాదన కన్నా మనకి ఎక్కువ ఖర్చు ఉంది అనుకోండి ప్రభుజీ, అది అలా కోరుకోకూడదా దేవుడి దగ్గర? కోరిక గురించి మాతాజీ, యాక్చువల్ గా ఇంకా మనం ఎక్కువ కోరుకుంటున్నాము, ఇంకా ఎక్కువ ఖర్చు ఉంది అంటే కనుక ఇంకా మనం ఆ కామ్య కర్మలోంచి బయటపడలేదు అని అర్థం. ఇంకా అంటే ఇప్పుడు అందులోనే ఉన్నాం. మధ్యలో ఉన్నాం అనుకోండి ప్రభుజీ, అంటే ఇప్పుడు అది ఇంకా వెనక్కి రాలేం బ్యాక్. సో మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలన్నమాట. సో నెవర్ ఎండింగ్ అది. ఆ సైకిల్ ఏంటంటే కనుక ఈ రోజు ఇది ఉంటుంది, రేపు పొద్దున ఇంకోటి వస్తుంది, అది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది. దీన్ని ఏమంటారు, ర్యాట్ రేస్ అంటారు. సో దాంట్లోంచి బయటపడాలి అని అంటే కనుక అసలు ఉత్తమ భక్తి అంటే ఏంటంటే కృష్ణుడిని ఏమీ అడగకూడదు అసలు. ఉత్తమ భక్తి అంటే కనుక కృష్ణుడిని ఏం చేయాలి, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఇంకా మీరు కృష్ణుడి దగ్గర వెళ్ళి అయి కావాలి ఈ కావాలని అడుగుతుంటే కనుక భగవద్గీతలో మనకి చెప్పిన 4 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆ కేటగిరీలోనే ఆర్ధో అర్ధాసు జిజ్ఞాసు, ఆ కేటగిరీలోనే ఉన్నారు మీరు. వాళ్ళు ఏంటంటే కనుక భక్తులే, కానీ ఉత్తమ భక్తులు కాదు. సో కాబట్టి మీరు ఏ భక్తికి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పాటించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.